ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం మనకు జీవితంలో దేవుడు ఫలించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టం మీరు పొందుకునేటట్లు దేవుడు చేస్తాడు. అదే రీతిగా మీకు మేలు అనేది కలుగుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం యొక్క ఫలం మనం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా, ఆయన త్రోవల యందు నడుచుకునే వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం. మనకు నిశ్చయంగా మేలు అనేది కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన కొరకు ఆయన మేలులు ఆశీర్వాదాలు కలుగు చేసేవారుగా ఉన్నారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన మేలులు ఆశీర్వాదాలు పొందుకొని మీ జీవితాన్ని సంతోషభరితమైన జీవితంగా చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని మీరు పొందుకొని దేవుడు తన యొక్క ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. వారి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలు స్వస్థపరచదేవా. వారి యొక్క బలహీనతల నుంచి విడుదల కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.